పల్నాడు జిల్లాలో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటివరకు అవినీతి ఆరోపణలపై సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఇప్పుడు గెలుపోటములపై ఛాలెంజ్లు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో గెలిచిన వాడే రాజకీయాల్లో ఉండాలంటున్నారు. మిగిలిన వాళ్ళు రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఇద్దరు నేతలు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సవాళ్లపై నియోజకవర్గంలో తీవ్ర చర్చ జరుగుతోంది. మరి పల్నాడు రాజకీయ సవాలులో గెలిచేదెవరు, రాజకీయ సన్యాసం తీసుకునేదెవరు? ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం పల్నాడు నుంచి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. పల్నాడు జిల్లాలో ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో ఇద్దరు కీలక నేతలు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కాసు మహేష్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఎర్రపతినేని శ్రీనివాసరావు వైసీపీ టీడీపీ నుంచి ఇద్దరు కూడా బరిలోకి దిగుతున్నారు. ఇప్పుడు తాజాగా గెలుపు ఓటములకు సంబంధించినటువంటి అంశం జరుగుతూ ఉంది. గెలుపు ఓటములకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఏదైతే వ్యక్తిగత మేనిఫెస్టోలు పెట్టారో ఆ మేనిఫెస్టోల్ని కామెంట్లు చేస్తున్నారు. దాని మీద వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారనేటువంటి నినాదంతో టీడీపీ నేత ఎర్రపతినేని తీవ్రంగా స్పందించడం జరిగింది. ఖచ్చితంగా 2024లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తాను ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, అదే కాసు మహేష్ రెడ్డి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాడా అనేటువంటి సవాల్ విసరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా ఆ సవాల్ను స్వీకరించడం, అంటే ఖచ్చితంగా 2019లో ఎర్రపతినేని ఓడించి ఇంటికి పంపించాను, మళ్ళీ ఇంకొకసారి 2024లో కూడా ఓడించి గుంటూరు పంపిస్తాను అనేటువంటి కామెంట్లు చేశారు. ఇద్దరి మధ్య వస్తున్నటువంటి రాజకీయ వేడి, రాజకీయ కామెంట్లు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారాయి. ఎవరి చేతిలో ఓడిపోతారు, ఎవరు రాజకీయ సన్యాసం తీసుకుంటారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అయితే ప్రధానంగా ఇక్కడ గతంలో చూసుకుంటే 2014 ఎర్రపతినేని విజయం సాధించిన తర్వాత ఇక్కడ నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహించానని చెప్పారు. ఆ తర్వాత 2019లో కాసు మహేష్ రెడ్డి ఎర్రపతినేని ఓడించి ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత కూడా కాసు మహేష్ రెడ్డి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్తా ఉన్నారు. అయితే నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి ఒకలాగా ఉంటే జరుగుతున్నటువంటి దాడులు, రాజకీయ ఘర్షణలు రాజకీయాలను పల్నాడు రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ప్రతినిత్యం ఇక్కడ వివాదాలు అయితే కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఇద్దరు నాయకులు కీలక నేతలు కావటం, ఇక్కడ ఫ్యాక్షన్ ప్రభావిత పరిస్థితులు ఉండటం, రాజకీయ నేపథ్యం కూడా ఫ్యాక్షన్ నేపథ్యం ఉండటం, ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇద్దరు కూడా ఎవరు తగ్గని రీతిలోనే కామెంట్లు చేసుకుంటూ ఉంటారు. అయితే గతంలో అవి ఏంటంటే వ్యక్తిగత ఆరోపణలు లేదంటే ఇతరత్ర ఉండేవి కాదు. ప్రధానంగా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతి, అదేవిధంగా జరుగుతున్నటువంటి దాడుల మీద ఉండేది. ప్రస్తుతం ఈరోజు అయితే ట్రెండ్ మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల వేడి పూర్తి స్థాయిలో రగిలిన నేపథ్యంలో, ఎన్నికలు మరొక నెల రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు గెలుపు ఓటములకు సంబంధించిన సవాళ్లు ప్రతి సవాళ్లు మాత్రం నాయకులు విసురుకుంటున్నారు. ఇక్కడ ఎవరు ఓడిపోతే వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ సన్యాసం తీసుకోవాలని డిమాండ్ చేసుకుంటూ సవాళ్ళు విసురుకుంటున్నారు. అయితే ఇద్దరు సవాళ్ళను ఇద్దరు స్వీకరించిన నేపథ్యంలో ఇది గెలుపు ఓటముల తర్వాత కూడా ఇదే సవాల్ స్వీకరించి రాజకీయాల నుంచి తప్పుకుంటారా, లేదంటే ఆ సవాల్ను పక్కన పెట్టేస్తారా అనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం పల్నాడు నియోజకవర్గంలో జరుగుతుంది. కెమెరా పర్సన్ మురళీతో కృష్ణ, ఎన్టీవీ, పల్నాడు.